చూడండి, 2 ఇమేజెస్ తీసుకున్నాడు అన్నమాట. ఓకే. ఒకటేమో ఆన్ ఇమేజ్, ఓకే. విత్ బల్బ్ ఆన్, విత్ బల్బ్ ఆఫ్ ఇమేజ్. ఓకే. అంటే మీరు క్లిక్ చేసినప్పుడు చేంజ్ చేస్తాడు అనమాట ఇమేజ్. ఓకే. ఇక్కడ చూపిస్తాను. అంటే దీనికి ఆన్ క్లిక్ పైన ఇచ్చాడు కదా, imgid ఈజ్ ఈక్వల్స్ టు మై ఇమేజ్ ఆన్ క్లిక్ అని చెప్పి. అవును, ఆన్ క్లిక్ ఈవెంట్. ఓకే. ఇది ఒకటి వెలిగినప్పుడు ఇమేజ్ అనేది ఓకే. ఓకే. ఆఫ్ ఇమేజ్ ఓకే. యా. ఓకే. ఆన్ క్లిక్. ఓకే. అది ఏం చేస్తున్నాడంటే ఈ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే అప్పటి సోర్స్ ఏం పెట్టాడు, ఆఫ్ ఇమేజ్ పెట్టాడు. ఓకే. సోర్స్ ఇమేజ్ ఆఫ్ ఇమేజ్. ఇక్కడ ఆన్ క్లిక్ అప్పుడు చేంజ్ ఇమేజ్ అనే మెథడ్ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఓకే. చేంజ్ ఇమేజ్ అనే ఫంక్షన్ ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఓకే. ఈ ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఏం చేస్తున్నాడు, ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ యొక్క ఎస్ఆర్సి ఆన్ ఉంటే దాన్ని ఆఫ్గా మార్చుకున్నాడు, లేకపోతే ఆన్గా మార్చుకున్నాడు. ఓకే. మనం మాట్లాడుకుంటున్నాం యా. మీకు నావిగేటర్ ఆబ్జెక్ట్ అర్థమైంది కదా. నావిగేటర్ అయితే అర్థమైంది. నిన్న మీరు బటన్ చెప్పారు కదా, నేను బటన్ దాంట్లో ఇది ట్రై చేశాను అనమాట. ఈ ఎగ్జాంపుల్ బటన్ లో ట్రై చేశాను. బటన్ కి ఆన్ క్లిక్ పెడితే రాలేదు అది, సో అదే డౌట్ వచ్చింది నాకు. బటన్ కి ఆన్ క్లిక్ ఇచ్చాను ఈవెంట్, బట్ నేను ఏంటంటే అది ఇమేజ్ ఐడి అవన్నీ ఉంది కదా, అలా రాయలేదు. మీరు బటన్ కి డైరెక్ట్ గా నిన్న మనం అదే లాస్ట్ క్లాస్ లో మాట్లాడినప్పుడు న్యూ వైక్స్ ఫస్ట్ నంబర్ సెకండ్ నంబర్ ఇలా ఇచ్చారు కదా, సో అలా ఇచ్చి చూసాను, అది రాలేదు సరిగ్గా. సో అదే అర్థం కాలేదు ఎలా వచ్చింది అది అని. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయి జావాస్క్రిప్ట్ గురించి? లేదండి. ఓకే. ఆల్రెడీ డాక్యుమెంట్ డాట్ రెడీ ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ ఈ ఫైల్ ఎగ్జిక్యూట్ చేస్తారు. ఆల్రెడీ మనం చూసాము ఇందులో వాల్యూలు ఎలా తీసుకోవాలో అవన్నీ. ఇది అర్థమైంది కదా. సో వేరియబుల్ ఎలా తీసుకోవాలి, ఒక వేరియబుల్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ అర్థమవుతుంది కదా మీకు. వేరియబుల్స్ ఇట్లా తీసుకోవాలన్నమాట. ఫస్ట్ నమ్, ఇదిగోండి స్మాల్ లెటర్ తోటి స్టార్ట్ అయింది, క్యాపిటల్ లెటర్. స్మాల్ లెటర్ తోటి స్టార్ట్ అయింది, క్యాపిటల్ లెటర్. క్యాపిటల్ కేస్ అంటారు కేసుని. సో వేరియబుల్స్ ఇచ్చేటప్పుడు అండర్ స్కోర్ తోటి స్టార్ట్ చేయొచ్చు, కానీ మిగతా ఏ స్పెషల్ క్యారెక్టర్ తోటి స్టార్ట్ చేయకూడదు. నెంబర్స్ కానీ ఇట్లాగా స్టార్ట్ చేయకూడదు. ఇవి రూల్స్ అన్నమాట. అర్థమవుతుంది కదా. కేస్ సెన్సిటివ్ కదా. వేరియబుల్స్ ఓకే. కేస్ సెన్సిటివ్ కదా. ఓకే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఆపరేటర్స్ గురించి మాట్లాడుతాం. ప్లస్ మైనస్ ఇంటూ ఇవి ఉన్నాయి కదా, డివైడెడ్ బై నాట్ డివైడెడ్, వాటి గురించి మాట్లాడుతున్నాం. అన్న దీనికి అంటే ఒక డౌట్, ఇది జావా స్క్రిప్ట్ కి అంటే జావా బేసిక్స్ ఏమన్నా వచ్చి ఉండాల్సింది
అవసరం లేదు. ఏం అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఓకే జావాకి జావా స్క్రిప్ట్కి అసలు సంబంధమే లేదు. ఓకే ఒక నేమ్లో ఉంటుంది కానీ అసలు సంబంధం లేదు. అంటే ఇందాక మనం ఆ చూసిన ఎగ్జాంపుల్లో ఇఫ్ వాడు ఉన్నాడు కదా, సో లూప్స్ ఏమన్నా వాడతామా? చెప్పండి. అంటే ఏంటంటే ఏ లాంగ్వేజ్కైనా ఈ ప్రైమరీ అన్నమాట. ఓకే అసలు జావా అనే కాదు, మీరు సి తీసుకున్నా, సి ప్లస్ ప్లస్ తీసుకున్నా, పెర్వే తీసుకున్నా, జేపీ తీసుకున్నా, ఏ లాంగ్వేజ్లోనూ ఇఫ్, ఫర్, వైల్ ఇవన్నీ కావాలి. ఓకే ప్లస్ మైనస్ ఇంటూ ఇవన్నీ కావాలి. ఓకే గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, రిలేషనల్ ఆపరేటర్స్ అండ్ ఆర్ నాట్ ఇవన్నీ వచ్చేసి కావాలి. మీరు ఏ లాంగ్వేజ్లో ఇది తెచ్చుకోవాలి. ఈవెన్ ఎస్క్యూఎల్లోకి వెళ్ళినా కానీ ఇవి కావాలి. ఈ బేసిక్ పాయింట్ అనమాట. అంటే ఇప్పుడు మామూలుగా మనం రియల్గా మనం మాట్లాడుకునే లాంగ్వేజెస్ చూసిన హల్లులు అసలు కామన్ కదా రేటర్లో. సో దానికంటూ ఒక గ్రామరు, తర్వాత ఒక సెన్సెస్ ఫార్మేట్ ఇంపార్టెంట్. సేమ్ థింగ్ హియర్, దట్స్ ఇట్. సింటాక్స్ అసలు డిఫరెంట్ అవుతుంది అన్నమాట. సింటాక్స్ వాడు యూజ్ చేసే పదాలు అవి మాత్రం డిఫరెంట్ అవుతుంది, కానీ మీరు ఏ లాంగ్వేజ్లోనైనా ఇవన్నీ చదవాల్సిందే. ఓకే జావా స్క్రిప్ట్కి ఇప్పుడు జావా ఉందనుకోండి, జావా కానీ సి కానీ సి ప్లస్ ప్లస్ కానీ ఇవన్నీ ఉన్నాయి అనుకోండి. మీరు కంపైల్ చేసుకోవాలంటే ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత రన్ చేసుకోవాలంటే కంపైల్ చేసుకోవాలంటే ఒక మెథడ్ రాసుకోవాలి. అంటే కంపైల్ చేయడానికి వేరే యాప్స్ ఉంటుంది, రన్ చేయడానికి వేరే యాప్స్ ఉంటుంది. జావా స్క్రిప్ట్ ఏంటంటే బ్రౌజర్లోనే రన్ అవుతుంది. ఎక్స్ట్రా సాఫ్ట్వేర్ ఎడిటింగ్ ఒకటి యాడెడ్ అడ్వాంటేజ్ ఒకటి బ్రౌజరే అని చెప్పింది. ఓకే అర్థమైందన్న. Plus is an operator that can be used to add two digits or two numbers or two strings. Okay, so 3 plus 4 వచ్చేసి 7 వస్తుంది. ఇప్పుడు నాకు ఈ విషయం చెప్పండి, ఇప్పుడు ఎంత అవుతుందో? 343. ఓకే, ఇంకొకరు హార్దిక్ 343 అన్న. 73 అవుతుందా? లేదు, 3 + 4 అయ్యేసి అండ్ 73 అవుతుంది. 73 4 7 లేదు 73 + 4 + 7 7343 అనుకుంటున్నా అన్న. 80 అవుతుంది అనుకుంటాను. 7343 బికాజ్ ఆఫ్ ఒక్కసారి మనకి స్ట్రింగ్ ఏంటంటే ఓకే మిగతాదంతా స్ట్రింగ్ అవుతాం. ఓకే మీరు ఏం యాడ్ చేసినా అది స్ట్రింగ్ అవుతుంది. ఓకే ఓకే, ఇక్కడ వరకు ఏమో మామూలుగానే జరుగుతుంది. అర్థమైంది కదా కాన్సెప్ట్? ఇక్కడ వరకు మామూలుగానే జరుగుతుంది. ఇక్కడ నుంచి మీరు స్ట్రింగ్ ఏది యాడ్ చేసినా స్ట్రింగ్ అవుతుంది. ఓకే అండర్స్టాండ్ రైట్? ఓకే, సో ఇది ప్లస్ ఆపరేటర్. ఇంకా ప్లస్ బట్టి మీరు ఇంకెంత చేస్తున్నారు, అదే మైనస్ ఆపరేటర్ చేస్తారు. 3 - 4 = -1. ఇది మామూలు సినారియో. సో మైనస్ ఓకే, ఇంటూ అయితే 3 × 4 ఇట్లా రాసుకోవాల్సి వచ్చింది. 3 × 4 స్టార్ ఆపరేటర్. సో నథింగ్ బట్ ఇట్ గివ్స్ ద రిజల్ట్ 3 × 4. 12/2 అంటే ఏమొచ్చింది ఆన్సర్? 6. దీన్ని మాడ్యులర్ డివిజన్ అంటారు. ఓకే మాడ్యులర్ డివిజన్ = 6 వస్తుంది. 12% అంటే 6 కదా, హాఫ్. దానికి ఇది తేడా అవుతుంది. ఇది మాడ్యులర్ డివిజన్, ఓకే ఇది రిమైండర్ డివిజన్. ఓ వాట్ ఈస్ ద రిమైండర్? 0. ఓకే,
జీరో Zero. రిమైండర్. ఓకే ఈ లాంగ్వేజ్ దిస్ ఈ ఆపరేషన్ ఇది మాడ్యులర్ డివిజన్ ఉంటుంది, ఇది రిమైండర్ డివిజన్ ఉంటుంది. ఓకే ఓకే 12% LP అంటే మీకు జీరో ఓకేనా. యా అదే 12 ఉంటుంది, ఎంత వచ్చింది దీనికి 2. 8 1 ప్లస్ యా 1 ప్లస్ ఉంటుంది 2 రిమైండర్ 2 ప్లస్ 0.4 యా Okay. ఇది మాడ్యులర్ కాదు, ఇది రిమైండర్ కాదు, మాడ్యులర్ డివిజన్. అంటే మనం ఎంత శాతం భాగిస్తున్నామని చెప్పాలి. యా ఓకే ఇది బేసిక్ ఫండ్ ఆఫ్ ప్లస్ మైనస్ ఇట్లాంటి వాటి గురించి న్యూమరిక్స్ వీటిని ఏమంటారంటే ఆపరేటర్స్ అంటారు. Okay. ఓకే త్రీ ప్లస్ 3 వచ్చేసి 33 అవుతుంది. ఓకే, అలాగే 3 మైనస్ 3 ఏమో 3 minus 3 33 minus 30 0 వాల్యూనే తీసుకుంటే ఓకే 3 minus 2 you are subtracting the value from this. ఓకే సో అదే ఇట్లా తీసుకుంటే ఇట్లా తీసుకోవచ్చు కదా, పాసిబుల్ రైట్. యా అనేది ఒక తీసుకోవచ్చు కదా. యా ఏమవుతుంది 0 అవుతుందా? 1 నల్ల ఓకే న్యాన్ అంటే ఇది న్యాన్ అంటే నాట్ ఏ నెంబర్. ఓకే నెంబర్ అంటే మీరు ట్రై చేసింది నాట్ ఏ నెంబర్ అని చెప్పారు. ఓకేనా, క్లియర్ కదా ఇది. యా అన్న You are trying to subtract unknown number. అసలు నెంబరే కాదు, ఆ నెంబర్ కానీ దాన్ని మీరు సబ్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఓకేనా, అందుకని మీకు న్యాన్ ఇచ్చింది. న్యాన్ అంటే నాట్ ఏ నెంబర్, నాట్ ఏ నెంబర్. ఓకే, జస్ట్ రిమెంబర్ దిస్ వన్. 3 into 4 వచ్చి ఏమవుతుంది 12 అవుతుంది. 3 into 4x ఏమవుతుంది? నాట్ నంబర్ 12. నాట్ ఓకే ఓకే, ఈ ఎక్స్ పెడితే నాట్ ఏ నంబర్ ఓకే ఓకే అది వాల్యూని కన్సిడర్ చేస్తుంది. దీని ఏమైనా ఇంకా 4x 4 సంథింగ్ స్ట్రింగ్ రిలేటెడ్, నెంబర్ రిలేటెడ్ కాకుండా స్ట్రింగ్ రిలేటెడ్ ఏమైనా యాడ్ అయ్యేది క్యారెక్టర్ ఇట్లా యాడ్ అయ్యేది ఉంటుంది, నాట్ ఏ నెంబర్. ఇది గమనించారు కదా, ఇది ఎక్కడ గుర్తుపెట్టుకోండి. యా ఓకే అంటే ఇప్పుడు స్ట్రింగ్ లో వేరియబుల్ ఉంది కాబట్టి అది నాట్ నెంబర్ వస్తుంది రైట్, సింపుల్ కదా. ఇది వేరియబుల్ కాదు, క్యారెక్టర్. ఓకే ఓకే ABCDEFG ఓకే ఓకే ఇది మొత్తం కలిపి స్ట్రింగ్ అవుతుంది. 4x అనేది స్ట్రింగ్. 4x అనేది నెంబర్ కాదు కదా, యా నెంబర్ కానప్పుడు ఇట్లా మీరు ఎప్పుడైతే మల్టిప్లై చేయడానికి ట్రై చేస్తారో నాట్ ఏ నెంబర్. ఇప్పుడు వాడే చెప్తున్నాడు నాట్ ఏ నెంబర్, ఇది నాట్ ఏ నెంబర్. ఒక ఎలిమెంట్ ఇచ్చి అది నెంబరా కాదో తెలుసుకోవాలంటే ఇది ఉపయోగపడితే లేదా, యా యా దానికి మనకు ఒక మెథడ్ ఉంది, ఈజ్ ఎన్ఏఎన్ అనేది మెథడ్ ఉంది. ఓకే అనేది ఏమవుతుంది, రియాక్ట్ అనేది ఏమవుతుంది, ట్రూ నా ఫాల్స్. ట్రూ నెంబర్ కాదు అని చెప్తున్నాం, మనమే చెప్తున్నాం ఈజ్ నాట్ ఏ నాట్ ఏ నంబర్ యా రియాక్ట్ అనేది నాట్ ఏ నెంబర్ అంటాం. Yeah. ట్రూ ట్రూవే కదన్నా ఈజ్ కానీ క్యాష్ కానీ లేకపోతే ఇట్లా స్టార్ట్ అయ్యేది ఏంటంటే అది గ్యారెంటీలో ఏమైంది అంటే ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేయాలి. యా సో రిటర్న్ అంటే ఇప్పుడు మీరు రిజల్ట్ వచ్చేసి ట్రూ ఓకే అర్థమవుతుంది కదా. యా
సో ఇవి ప్లస్ ఆపరేటర్స్, ప్లస్ సంబంధించి ప్లస్ మైనస్ ఇంటూ మాడ్యులర్ అడిషన్. తర్వాత ఇంక్రిమెంటల్ అండ్ డిక్రిమెంటల్ ఆపరేటర్స్. ఇంక్రిమెంటల్ అంటే i ఈక్వల్ టు 0 ఆల్రెడీ ఉంది, నేను i ప్లస్ ప్లస్ చేశాను. ఓకే, 1. చేశాను i ప్లస్ ప్లస్ చేసినప్పుడు i వాల్యూ ఎంత? కరెక్ట్, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఇప్పుడు నేను యూజ్ చేసే దాని గురించి చెప్తాను. i వాల్యూ ఎంత ఉంటుంది? ఇది ఇప్పుడు అంటే ఇంక్రిమెంట్ చేస్తుంది కాబట్టి 1 అవుతుంది అనుకుంటున్నా. i ఈజ్ ఈక్వల్స్ టు 0 కాబట్టి 0, ఇంక్రిమెంట్ చేస్తుంది కాబట్టి 1 కదా. i ప్లస్ ప్లస్ ఆ తర్వాత స్టేట్మెంట్ లో నేను ఇంక్రిమెంట్ చేశాను. ఓకే, ఇప్పుడు i వాల్యూ వచ్చేసి i ఈక్వల్ టు 1 గమనించారు కదా. యా మీకు వేరియబుల్ ఎట్లా డిక్లేర్ చేయాలి? var 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 is a keycode existing JavaScript. var ని రీప్లేస్ చేయడానికి ట్రై చేయవచ్చు. బట్ క్యాపిటల్ var రాయడం, క్యాపిటల్ v రాయడం ఇట్లా చేయవచ్చు. ఓకే అది కీవర్డ్. ఓకే var ఈక్వల్ టు ఐ హావ్ టేకెన్ ఇంకోటి మీరు ఏ వేరియబుల్స్ అయినా ఈక్వల్ టు రాసేటప్పుడు ఇక్కడ గ్యాప్ ఉండాలి. ఇంకోసారి మీరు మర్చిపోతుంటాను, ఇవ్వకూడదు అంటే ఇవ్వాలి అనేది రూలు, ఇవ్వకపోయినా వర్క్ అవుతుంది. ఓకేనా, ఓకే బట్ మీరు నెక్స్ట్ ప్రాక్టీసెస్లో మాత్రం ఇక్కడ ఒక స్పేస్ ఉండాలి, ఇక్కడ ఒక స్పేస్. ఓకేనా, i ఈక్వల్ టు 0 తీసుకున్నాను. నేనేం చేశానంటే దాన్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాను. నెక్స్ట్ స్టెప్లో i ప్లస్ ప్లస్ అంటున్నాను. ఇది అలర్ట్ i వాల్యూని క్లిక్ చేస్తున్నాను. అలర్ట్ i లేకపోతే డాక్యుమెంట్ డాట్ రైట్ i అలర్ట్ చేస్తాను. అలర్ట్ i అంటే ఎంత వచ్చింది? ఇప్పుడు 0, ఇప్పుడు 1 వస్తుంది. ఇంక్రిమెంట్ చేశాను కదా. ఇంక్రిమెంట్ చేసిన తర్వాత రైట్ i మైనస్ ఉన్నాను 0. అలర్ట్ నెక్స్ట్ స్టేట్మెంట్లో i ఈక్వల్ టు వాల్యూ ఎంత అవుతుంది? 0 కదా. 0 అవుతుంది. రైట్, i ఈక్వల్ టు i ప్లస్ 2. ఇప్పుడు అలర్ట్ వాల్యూ ఎంత అవుతుంది? 2. ఓకే, 2 అవుతుంది. రైట్, యా యా i ఈక్వల్ టు i ప్లస్ 1. అంటే యాక్చువల్గా అవసరం లేదు, కానీ జస్ట్ i ప్లస్ 1. ఇప్పుడు అలాంటి వాల్యూ ఉంటుంది 3. సో ఇప్పుడు ఆర్డర్ ప్రకారం చూపిస్తుంది. 3 ఫస్ట్. ఓకే, ఫస్ట్ వాల్యూ వచ్చేసి 1 వస్తుంది. 1 ఓకే, దెన్ మళ్ళీ 0 0 మళ్ళీ 2 2 అండ్ 3. Yeah. Okay, this is a correct answer. I equal to i plus plus 1. I equal to i plus 1 అన్న i plus plus అన్న సేమ్. ఓకే యా గమనించారు కదా, ఇక్కడ i ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు i ప్లస్ ప్లస్ అంటే 1 అయింది. 2 ఉన్నప్పుడు i ఈక్వల్ టు i ప్లస్ 1 అంటే 3 అయింది. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు దిస్ స్టేట్మెంట్. ఓకే, సో అయితే మనకి ఆ ప్లస్ అన్నది మనకి ఒక వేరియబుల్ అన్న. ప్లస్ అన్నది 1 లాగా. అట్లాంటి కాదు కదా, అంటే ఒక వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు మనం అక్కడ 2 టైమ్స్ ప్లస్ ఇస్తే 2 అయిపోతుందా అది? లేదు, ఆ ఛాన్స్ లేదు కదా. అంటే మనకి i ప్లస్
ప్లస్ అనేది ఒక ఆపరేటర్ ఇంక్రిమెంట్ ఓకే. మైనస్ మైనస్ అనేది డిక్రిమెంట్ డిక్రిమెంట్. ఓకే. ఓన్లీ 2 వేరియబుల్స్. ఓకే 2 ప్లసెస్ మాత్రమే ఇవ్వాలి. ఓకే. ఓకే అది కాక దీన్ని ఏమంటారు అంటే దీన్ని ఏమంటారంటే పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్. ఓకే. యాడ్ చేస్తున్నాను. పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఎప్పుడు ఇంక్రిమెంట్ చేస్తున్నావు తర్వాత ఇంక్రిమెంట్ చేస్తాం. అదే ఈ సినారియోలో చూడండి ప్లస్ ప్లస్ ఐ ముందు చూస్తున్నాను. అలర్ట్ ఎంత అవుతుంది ఈ వాల్యూ? 4 అవుతుంది. ఓకే Yeah. మరి దీనికి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? ఏ కేసులో వస్తుంది? దీనికి ఈ స్టేట్మెంట్ డిఫరెన్స్ నెక్స్ట్ స్టేట్మెంట్లో యూజ్ చేస్తున్నాము. Yeah. ఎప్పుడు డిఫరెన్స్ వస్తుంది? ఇది ఇంక్రిమెంట్ అయిన తర్వాత ఐ వాల్యూ కాల్ చేస్తుంది. ఇది ఐ వాల్యూ కాల్ చేసి ఇంక్రిమెంట్ అవుతుంది. అంతేనా? ఇక్కడ ఈ లెక్కలో మాట్లాడుకునేటప్పుడు మాకు వాల్యూ అయితే సేమ్ అన్నమాట. ఇప్పుడు ఇది చివరిలో వచ్చేసి 4 వస్తుంది. 1 0 2 3 and 4 మనకి ఐ ప్లస్ ప్లస్ అన్న సేమ్ రిజల్ట్ అవుతుంది. అయితే ఎక్కడ చేంజ్ ఉంటుంది? మరి దీన్ని ఎక్కడ పోస్ట్ ఇంక్రిమెంట్ అంటున్నాం, దీన్ని ఎక్కడ ప్రీ ఇంక్రిమెంట్ అంటున్నాం? దీన్ని మనం పోస్ట్ ఇంక్రిమెంట్ అంటున్నాం కదా, Yeah. మరి దీన్ని పోస్ట్ ఇంక్రిమెంట్ అంటున్నాం. డిఫరెన్స్ ఏంటి అంటే చెప్తాను. నేను ఒక స్టేట్మెంట్ రాస్తాను. డార్ సి ఐ ప్లస్ 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 ఐ ప్లస్ ప్లస్ గమనించారు కదా? Yeah. అండ్ ప్లస్ ఐ ఇది నా స్టేట్మెంట్. రిజల్ట్ ఏమి వచ్చింది? టూ వస్తుందా? యా. త్రీ వస్తుంది అనుకుంటున్నాను. ఐ వాల్యూ ఎంత చెప్పండి నాకు? ఇక్కడ 0. 0. ఇక్కడ ఏమవుతుంది? 1 అవుతుంది. One. ప్లస్ 1 1. ప్లస్ 2 ఇక్కడ ఏమవుతుంది? 2. 2 అవుతుంది. 2 అవుతుందా? యా. 1 అవుతుంది అంటున్నాను. ఇక్కడ ఎంత అవుతుందంటే 0. ఇక్కడ 2 అవుతుంది. ఓకే. 4. అక్కడ ఫస్ట్ 0 ఉంది కదా, ఐ వాల్యూ ఇచ్చేసి 0. ఇక్కడ 3 ఇంక్రిమెంట్ అవ్వాలి. ఇంక్రిమెంట్ అయిన తర్వాత ఐ వాల్యూ వచ్చేసి ఇది ఇంక్రిమెంట్ అయిపోతుంది. అక్కడికి ఈ ఆపరేషన్ జరిగే సమయానికి ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇది వాల్యూ వాల్యూ ఇస్ 1. ఈ ఆపరేషన్ జరిగే టయానికి ఇంక్రిమెంట్ అవ్వదు. ఎప్పుడు ఈ ఆపరేషన్ జరిగిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి ఈ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవ్వదు. అంటే ఈ ఆపరేషన్ జరిగేంతసేపు ప్రీవియస్ ఐ వాల్యూ ఎంత అయితే ఉందో ఆ ఐ వాల్యూనే ఓకే. ఇక్కడికి ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడు దీని వాల్యూ ఐ ఈక్వల్ టు 2 అవుతుంది. ఓకే. ఆన్సర్ రైట్. యా. ఈ వాల్యూ వచ్చేసి 4. అర్థమవుతుందా? యా. ఇద్దరు లాజిక్ మిస్ అవుతుంది. లేదు. క్లియర్గా ఉన్నారు. యా. మళ్ళీ కొంచెం అడుగుతాను. యా. ఓకే. మైనస్ మైనస్ ఐ మైనస్ మైనస్
మీకు 4 అని అర్థమైంది. ఇక్కడ నుంచి చెప్పండి. దీని ఆన్సర్ కూడా 4 వస్తుంది. Is it? ఆన్సర్ 4. 6 అనుకుంటున్నా. అంటే ఇక్కడ వరకు 4 వచ్చింది కదన్నా. ప్లస్ మైనస్ మైనస్ ఐ అంటే ఒక 1 క్యాన్సిల్ అవుతుంది, మైనస్ అవుతుంది. మైనస్ మైనస్ 1. ఓకే. యా, సో -1 అవుతుంది అక్కడికి. సో కాబట్టి 3. -1 అవుతుందా? +1. యూజ్ చేసేది. ఓకే, +1. కానీ మనకి 4 + 1 + 1. ఇక్కడ వరకు ఇది ఓకేనా? ఓకే. యా, ప్లస్ ఇక్కడ ప్లస్ ఇప్పుడు చెప్పండి 1 అవుతుంది. అంటే 2 - 1 కాబట్టి 1. ఐ వాల్యూ 4 ఉంది. ఓకే. ఐ వాల్యూలో ఒక వాల్యూని తీసేస్తాను, ఒక అమౌంట్ ఒక క్వాంటమ్ ని తీసేస్తాను. యా, సో అంటే 3 అవుతుంది. అండ్ మళ్ళీ ప్లస్ ఇక్కడ ఐ వాల్యూ 3 మళ్ళీ 3 అవుతుంది. 3 ఉంటుంది కదా. యా, ప్లస్ 2 అవుతుంది. 2 అవుతుంది. యా, 4 3 ఓకే ఓకే. 7 7 3 10 12. 10 to 12. ఓకే. 12 is the answer. అర్థమవుతుంది కదా సినారియో? యా, ఓకే. యా ఫైన్ కట్ చేసి సారీ 12 కాదు, ఇది రిజల్ట్ మొత్తం 4 కదా, ఐ వాల్యూ 4 కాదు ఇంతవరకు. యా, రిజల్ట్ మొత్తం 4. రిజల్ట్ మొత్తం 4 కదా. ఇప్పుడు చెప్పండి, మళ్ళీ చెప్పండి దీనికి ఆన్సర్. ఈ ఐ వాల్యూ ఎంత ఉంటుంది? ఐ వాల్యూ 0 0 ప్లస్ 1 1 ఓకే ప్లస్ Plus 1 1 1 ఓకే 4 + 2 ప్లస్ 2 + 1 ప్లస్ 1 1 ఓకే ప్లస్ 1 + 0. సో వచ్చేసి 6 రైట్. యా, దట్ ఈస్ ద రిజల్ట్. ఇందాక మనం ఇంతవరకు అంటే మొత్తం కలిపేసి ఐ వాల్యూ తీసుకున్నాం. నేను అదే కన్ఫ్యూజ్ అయ్యా అన్న. అంటే మేబీ ఇంకా ఐ వాల్యూ కూడా సమ్మేషన్ తో చేంజ్ అవుతుందేమో అనుకున్నా. ఓకే ఓకే. ఇది అర్థమైంది కదా మీకు ఎట్లా చేస్తారు? యా. ఓకే. సో ఇది ఇంక్రిమెంటల్ డిక్రిమెంటల్ ఆపరేషన్. అంటే ఎట్లా అంటే పోస్ట్ ఇంక్రిమెంట్ ప్రీ ఇంక్రిమెంట్, అలా పోస్ట్ ఇంక్రిమెంట్ ప్రీ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్. ఓకే, యా, ఇది ఇంక్రిమెంటల్. తర్వాత వచ్చేసి రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ వచ్చి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్, అంటే రిలేషనల్ గ్రేటర్ దాన్, ఈజ్ గ్రేటర్ దాన్ అంటే దాని అర్థం ఏమొచ్చింది? ట్రూ ఆర్ ఫాల్స్ వచ్చింది రైట్. అవునా కాదు. యా, రిలేషనల్ ఆపరేటర్స్ కానీ తర్వాత లాజికల్ ఆపరేటర్స్ కానీ ఆల్వేస్ ఇట్ రిటర్న్స్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇక్కడేమో మనం వాల్యూని కంపేర్ చేయాలి. ఐ ప్లస్ ప్లస్ అన్నప్పుడు వాల్యూస్ వస్తే మనకి రిలేషనల్ ఆపరేటర్స్ ఈ యూజ్ చేసినప్పుడు అంటే ఎస్ఆర్ నో క్వశ్చన్ అర్థమవుతుందా? 6 ఈజ్ గ్రేటర్ దాన్ 3 రైట్ ఆర్ రాంగ్? ఎస్ ఆర్ నో? రిలేషనల్ యూస్ చేసి గ్రేటర్ దాన్ 3. సో ఇది ట్రూ కాబట్టి ట్రూ అని రిజల్ట్. ఓకే.
it is greater than 3. Yeah. So it is true. Okay. 6 is less than 3. False. It is false. Always they returns true or false values with Okay. logical operators. Logical operators. Sorry. వచ్చేసి రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ వచ్చేసి లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అండ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, Okay. ఇది మనకి రిలేషనల్ ఆపరేటర్. Okay. అర్థమవుతుందా? Yeah, అర్థమవుతుంది. గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఇంకా చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు 6 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6. వాట్ ఈస్ ద ఆన్సర్? True. Yeah. అలాగే 6 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6. False. ఇది ఎక్కడైనా కావచ్చు. ఇంకా మ్యాథ్స్ లో ఏమైతే ఉందో అవే ఉంటాయి. Yeah. Okay. ఇది ఇట్ ఈస్ ట్రూ రైట్. Yeah. Equal to us. Yeah. ఈక్వల్ టు లేకపోతే ఫాల్స్. False. Yeah. ఓకే, ఇది వచ్చేసి రిలేషనల్ ఆపరేటర్. ఇంకొక పవర్ఫుల్ రిలేషనల్ ఆపరేటర్ ఏంటంటే కంపారిజన్ ఆపరేటర్. 6 ఈజ్ ఈక్వల్ టు 6 ఈక్వల్ టు డబుల్ ఈక్వల్ టు రాశాము అంటే కంపారిజన్ చేస్తాము. 6 అనేది 6 ఈక్వల్ అని చెప్తాం. అవునా కాదా? Yeah. సో ఇది వాట్ ఇట్ గివ్స్ 6 కదా. ఈజ్ ఈక్వల్ టు 6 ఈజ్ ఈక్వల్ టు ఈజ్ Oh. మనకి గ్యారెంటీ ఏం కావాలి? True. ఫాల్స్ రావాలి. Yeah. ఇట్ ఈస్ ట్రూ అయితే ఇప్పుడు ఫాల్స్. False. ఎలా చెప్తున్నారు ఫాల్స్? అది స్ట్రింగ్ కదా అన్న. 66 అవుతుంది కదా అన్న. 66 అవుతుంది. మీకు యువతల వాల్యూ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూని రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ తోటి Comparison. Okay. కంపారిజన్ So- ఆల్వేస్ ఏమొచ్చింది? True or false? ఎప్పుడు చేసినా సరే మీకు ఆల్వేస్ ట్రూ ఆర్ ఫాల్స్. Yeah. True వస్తుంది అవుతుంది. నాకంటే నువ్వు బాగా చదువుతావా అంటే లేదు, Mhm. అవును, ఇట్లాంటి క్వశ్చన్స్. Okay. ఓకే, ఆల్వేస్ ఓకే. సో దట్ వాట్ ఈస్ ద ఆన్సర్? True. ట్రూ. Yeah. చెప్పిన ట్రూ చెప్పి నేను ఫాల్స్ అనుకుంటున్నా అన్న. ఎందుకు ఫాల్స్ అవుతుంది, ఎందుకు ట్రూ అవుతుంది అంటే దీని ఆన్సర్ వచ్చేసి ట్రూనే. ఎప్పుడైతే మీరు డబుల్ ఈక్వల్ టు అని రాస్తారో వాల్యూని మాత్రమే కంపేర్ చేస్తుంది. అందులో ఉన్న వాల్యూని మాత్రమే కంపేర్ చేస్తుంది. ఓకే. ఇంట్లో ఉన్న వాల్యూ వచ్చేసి 6 కదా, Yeah. ఇంకా లేకపోతే ఇంకోటి చెక్ చేయదు. అందులో ఉన్న వాల్యూని మాత్రమే కంపేర్ చేస్తుంది. సో ఇట్ ఈస్ Okay. ట్రూ. ట్రూ రిజల్ట్ యూ కెన్ అప్లోడ్ ఇట్. అంటే ఇప్పుడు ఈ డబుల్ ఈక్వల్ టు యూజ్ చేసి ఎన్ని 2 డేటా టైప్స్ కంపేర్ చేయొచ్చా అన్న? డబుల్ ఈక్వల్ టు యూజ్ చేసి వాల్యూస్ మాత్రమే కంపేర్ చేయవచ్చు. ఓకే. ఓకే, ట్రిపుల్ ఈక్వల్ టు యూజ్ చేసి డేటా టైప్స్ కూడా కంపేర్ చేయవచ్చు. ఓకే. Okay. ఈక్వల్ టు అనే ఆపరేషన్ ఉంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఆపరేషన్ ఈక్వల్ టు మాట్లాడాలి. ఓకే. ఓకేనా? Okay. ఇది అర్థమైంది కదా? Yeah. యా. ఇంతవరకు అయితే అర్థమైంది కదా? ఇందులో క్లియర్ కదా మీరు, అంటే ఈ ఆపరేటర్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్. Yeah. అవును. Clear. అదే విధంగా మనకి నాట్ ఈక్వల్ టు అనేది కూడా వస్తుంది. నాట్ ఈక్వల్ టు ఇట్లా రాయాలి. Okay. నాట్ ఈక్వల్ టు అంటే మనకి ఎక్స్క్లమేటరీ సింబల్ ఈజ్ ఈక్వల్ టు ఇట్లా రాయాలి. Okay. 6 ఈజ్ నాట్ ఈక్వల్ టు 6. False. ఇది ఇది కాదు. నాట్ని ఎలా యూజ్ చేయాలి అర్థమవుతుంది కదా మీకు? Yeah. ఓకే, సో ఇది రిలేషనల్ ఆపరేటర్స్. ఈ రిలేషనల్ ఆపరేటర్స్తో పాటు మనకి లాజికల్ ఆపరేటర్స్ ఉన్నాయి. మీరు స్పెషల్గా ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు రియల్ టైమ్ సినారియోకి మ్యాచ్ చేసి చూసుకుంటే అయిపోతుంది. ప్రత్యేకంగా ఏమి వీటి వర్క్ చేయాలి. రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్ వచ్చేసి
అండ్ ఆర్ నాట్. ఆల్రెడీ ఎలక్ట్రానిక్స్లో కానీ మీరు ఏదైనా కంప్యూటర్ ఆర్కిటెక్చర్ ఏదైనా సబ్జెక్ట్లో కానీ యూజ్ చేస్తుంటారు. యా ఓకే. అండ్ ఆర్ అక్కడ ఏ అయితే ఉన్నాయో అవే సినారియోస్ ఇక్కడ కూడా ఉంటాయి. అండ్ సింబల్ అయితే డబుల్ అండ్ ఇట్లా రాయాలి. ఓకే. ఆర్ అయితే ఇది పైప్ సింబల్, బ్యాక్ స్పేస్ కింద ఒక లెటర్ ఉంటుంది, ఒక కీ ఉంటుంది కదా, యా బ్యాక్ స్పేస్ కింద కీ ఒకటి ఉంటుంది, అది స్విచ్ పట్టుకొని 2 times ప్రెస్ చేయాలి. ఓకే. ఓకే. పైప్ సింబల్. నాట్ సింబల్ అంటే ఎక్స్క్లామేటర్. ఓకే. అండ్ ఆర్ నాట్ అనేది లాజికల్ ఆపరేటర్ అంటున్నాం. ఇది మన కంప్యూటర్ సబ్జెక్ట్ లో మాట్లాడుతున్నారు. ఓకే. ఓకే. కంప్యూటర్ ఆర్కిటెక్చర్లో కానీ తర్వాత ఎలక్ట్రానిక్స్ వాటి రేంజ్లో వస్తుంది. అయితే వాటికంటూ ఒక సపరేట్ కోడ్స్ ఇవ్వాలి కదా, ఒక ఆపరేటర్ ఒక సింటాక్స్ ఇవ్వాలి కదా. అందుకని వాడు ఏ లాంగ్వేజ్ మీరు జావాలో కాదు, C++, ఏ లాంగ్వేజ్ తీసుకున్నప్పుడు ఈ కాన్సెప్ట్ ఆర్కిటెక్చర్ అంటే ఇట్లాగే రావాలి, ఆర్ అంటే ఇట్లాగే రావాలి, నాట్ అంటే ఇట్లాగే వేరే ఆప్షన్. ఓకే. ఓకే. సో ఇది ఎట్లా అప్లై చేస్తారో చూద్దాం. ఈ మనకి రియల్ టైంలో ఎక్కువగా మనం ఈ కంపారిజన్ ఆపరేటర్స్ని, ఈ ప్లస్ ఈ ఆపరేటర్స్ని ఇంకా రిపీట్ చేయాలి. ఓకే. ఇదేమో అసైన్మెంట్ ఆపరేటర్. సింగిల్ ఈక్వల్ టు రాస్తే 0 అనే వాల్యూని ఐకి అసైన్ చేస్తుంది, అంతే కదా. అదే ఐ డబుల్ ఈక్వల్ టు 0 అంటే ఐ వాల్యూని 0 తోటి కంపారిజన్ చేస్తాం. అసైన్మెంట్ ఆపరేటర్, ఈక్వల్ టు ఆపరేటర్ అండ్ ట్రిపుల్ ఈక్వల్ టు ఆపరేటర్. ట్రిపుల్ ఈక్వల్ టు దాన్ని ట్రిపుల్ ఈక్వల్ టు ట్రిపుల్ ఈక్వల్ టు ఆపరేటర్ అంటే అది డేటా టైప్ కూడా చెప్పేసి ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఆర్ నాట్ గురించి చూద్దాం. నా దగ్గర ఒక వాల్యూ ఉంది, వేర్ ఏ ఈక్వల్ టు ఫాల్స్. where a equal to false and b equal to true. Okay. A value, b value, a value ఏముంది? 0. False. A value false. ఓకే. ఇక్కడ ఓకే. ఓకే. ఒక బూలియన్ వాల్యూ అన్నమాట. బూలియన్ వాల్యూస్ వస్తుంది. బూలియన్ వాల్యూస్ వచ్చి ఆల్వేస్ ఎట్లా ఉంటుంది? ఫాల్స్ ట్రూ. A is false, B true. B is true. ఓకే. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే A అండ్ B ఏమవుతుంది? ట్రూ అవుతుందా, ఫాల్స్ అవుతుంది? A అండ్ B అంటే అర్థమవుతుంది కదా. యా. మనం లాజికల్ ఎండ్ మాట్లాడుకుంటాం కంప్యూటర్ ఆర్కిటెక్చర్లో. అండ్ ఎప్పుడు ట్రూ అవుతుంది, ఆర్ ఎప్పుడు ట్రూ అవుతుంది అనుకుంటాం. అండ్ అంటే యువతలది ట్రూ అవ్వాలి, యువతలది ట్రూ అవ్వాలి, అప్పుడు మాత్రమే ట్రూ అవుతుంది. ఓకే. మిగతా అన్ని కేసెస్ లో ఫాల్స్ అవుతుంది. మిగతా అన్ని కేసెస్ అంటే ఎట్లా, ఇది ఫాల్స్ అయినా ఇది ఫాల్స్ అయినా, ఇందులో ఈ రెండు ఫాల్స్ అయినా ఏదో ఒకటి ఫాల్స్ అయినా ఆ మిగతా కేసెస్ అన్నిటిలో వచ్చి ఇది ఫాల్స్ అవుతుంది. రెండు ట్రూ అయితేనే, అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది, రెండు ట్రూ అయితేనే అది ట్రూ అవుతుంది. ఈ కేసులో ఏమవుతుంది? ఫాల్స్. రైట్, ఫాల్స్ అవుతుంది. ఇప్పుడు ఏ ఈక్వల్ టు ట్రూ అన్నాను, ఏ ఈక్వల్ టు ట్రూ అంటున్నాను. ఇప్పుడు ఏ అండ్ బి ఏమవుతుంది? ట్రూ. ట్రూ. ఏ ఈక్వల్ టు ఫాల్స్ అండ్ బి ఈక్వల్ టు ఫాల్స్. ఫాల్స్. అప్పుడు ఈ కేసులో ఫాల్స్. ఫాల్స్ ఆల్రెడీ చెక్ చేస్తే ఒక అర్థమవుతుంది. ఇదే కేసులో ఆర్ యూజ్ చేస్తే ఏంటి? అందుకే ఆర్కి డిఫరెన్స్ ఏంటి? ఆర్లో ఏదొకటి ఉన్నా ట్రూ అవుతుందా? ఏదొకటి ట్రూ ఉన్నా సరే ట్రూ అవుతుంది. రెండు ట్రూ ఉన్నా ట్రూ అవుతుంది. రెండు ఫాల్స్ ఉన్నప్పుడు మాత్రమే ఫాల్స్ అవుతుంది. ఈ కేసులో ఏమవుతుంది? ఏ వాల్యూ ఫాల్స్ ఉంది, బి వాల్యూ ఫాల్స్ ఉంది. ఫాల్స్. ఏ ఈక్వల్ టు ట్రూ, ఏదో ఒకటి ట్రూ ఉంటే చాలు. రెండు ట్రూ ఉన్నా ఏదో ఒకటి ట్రూ ఉన్నా చాలు.
ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? ట్రూ. ట్రూ. అర్థమవుతుంది. ఓకే. ఏదో ఒకటి ట్రూ ఉంటే చాలు. ఏ వాల్యూ ట్రూ ఉంది, బి వాల్యూ ఫాల్స్ ఉంది. అర్థమవుతుంది కదా? యా. సో మనం ఇట్లాగా ఎన్ని కంపారిజన్ చేసుకోవచ్చు అండి, రాసుకోవచ్చు. బి తర్వాత సి, ఇట్లా కంపారిజన్ చేసుకోవచ్చు. ఎన్ని కంపారిజన్స్ అయినా చేసుకోవచ్చు. వీటిలో అన్నిట్లో ఏది ట్రూ ఉన్నా చాలు, ఒక్కటి ట్రూ ఉన్నా చాలు, మిగతాదంతా ట్రూ ఉండాలి. ఎట్లా అంటారా? ఇదిగో ఇది ఏ బి ఒకటి ట్రూ ఉందనుకోండి, ఫస్ట్ ఈ రెండు కంపారిజన్ జరుగుతుందా? యా, ఫాల్స్ అండ్ ట్రూ. యా. ఈ రెండు కంపారిజన్ జరిగితే ఈ రెండు కంపేర్ చేసినప్పుడు బి ఇంకోటి ట్రూ ఉందనుకోండి, ఇంతవరకు ట్రూ స్టేట్మెంట్ అవుతుందా? యా. ట్రూ. ఇది ఒకవేళ ఫాల్స్ ఉన్నా కానీ నెక్స్ట్ వచ్చేసి ట్రూ అవుతుంది. ఇది ట్రూ అయినప్పుడు మళ్ళీ ఇది ట్రూ అవుతుంది. అంతే కదా? అర్థమవుతుంది. యా. రైట్, మనం దీని మీదే ఎగ్జాంపుల్స్ చేస్తాం, ఇట్లాంటి వాటి మీదే. ఓకే. సో రియల్ టైంలో వర్క్ కూడా వీటి మీద ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు ఒక వ్యాలిడేషన్, ఒక యూజర్ నేమ్ వ్యాలిడేషన్ చేయాలి. మీరు లాగిన్ అయ్యేటప్పుడు యూజర్ నేమ్ వ్యాలిడేషన్ చేయాలి. యూజర్ నేమ్ వ్యాలిడేషన్స్లో నెంబర్స్ ఉన్నాయా లేదా, అండర్ స్కోర్ ఉందా లేదా, ఓకే. అండ్ తర్వాత ఏదైనా స్పెషల్ క్యారెక్టర్ యూజ్ చేశాడా లేదా, అండ్ ఆ మూడు ఉంటేనే మూడు ట్రూ అవ్వాలి. అంతే కదా? అండ్ ఆపరేషన్స్ చూపించారు. యా. అంతే. ఆ మూడు ట్రూ ఉంటేనే మీకు యూజర్ నేమ్ వ్యాలిడేట్ అవ్వాలి, లేకపోతే ఫాల్స్. అర్థమవుతుంది. ఓకే. ఓకే, ఇట్లాంటి కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు డైరెక్ట్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ట్రూ అండ్ ఫాల్స్, ఇది ఒక ఆపరేషన్. ఓకే, ఆర్ ఫాల్స్ అండ్ ట్రూ, ఇది ఒక ఆపరేషన్. ఓకే. నేను ఏ బిల్ యూజ్ చేయకుండా డైరెక్ట్ యూజ్ చేశాను. అర్థమవుతుంది కదా? యా. ఇది ఏ, ఇది బి అనుకోండి, ఇది ఏ, ఇది బి అనుకోండి. ఇప్పుడు ఆన్సర్ నాకేమో ఫాల్స్. సో రైట్. యా. ఎట్లా చెప్తారా? అవి రెండు ఫాల్స్ ఫాల్స్ అవుతుంది. ఈ ట్రూ అండ్ ఫాల్స్ ఏమో ఫాల్స్ అవుతుంది. ఫాల్స్. ఈ ఆర్ వచ్చేసి అంటే ఇది మొత్తం ట్రూ, ఇది మొత్తం ఫాల్స్, ఇది మొత్తం ఫాల్స్. ఓకే. ఫాల్స్ ఆర్ ఫాల్స్ అంటే నథింగ్ బట్ ఏమో ఫాల్స్. దట్స్ ఇట్. ఓకే, అదే ఇక్కడ ఫాల్స్ ఉందనుకోండి, ఫాల్స్ కాదు, ఇక్కడ ట్రూ ఉంది, ఇక్కడ ట్రూ ఉంటే ఏమో ట్రూ అవుతుంది. ట్రూ అవుతుంది. ఒక పక్క మొత్తం ట్రూ అయింది కాబట్టి ఎటు పక్క అయినా సరే ఒక పక్క ట్రూ ఉంటే చాలు. అంతే కదా? యా. ఆర్ ఇటు పక్క ట్రూ ఉండాలి, ఇటు పక్క ట్రూ ఉండాలి, ఉంటే చాలు, అది ట్రూ అవుతుంది. ఓకే, మన కండిషన్స్ ఇలా ఉంటాయి అన్నమాట. అంటే ఇంకో మీరు ఇట్లా బ్రాకెట్స్ పెట్టారు అంటే ఆ బ్రాకెట్స్ పెట్టినప్పుడు ఆ బ్రాకెట్స్ లో ఉండి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. పార్ట్ మాస్టర్ రూల్ ఏంటో తెలుసు కదా? యా. పార్ట్ మాస్టర్ రూల్ బ్రాకెట్స్ తీసుకుంటుంది, తర్వాత బిఓటిఎంఎస్ ఇట్లా తీసుకుంటుంది. ఇంక్రిమెంటల్ డిక్రిమెంటల్ ఆ రూల్ ఏదో ఒకటి ఉంటుంది కదా. ఫస్ట్ బ్రాకెట్స్ క్యాలిక్యులేట్ చేయాలి, తర్వాత ఇంటూ డివైడెడ్ బై క్యాలిక్యులేట్ చేయాలి, తర్వాత ఎమ్ అంటే మైనసెస్ ఆర్సెస్ ఇట్లా ఉంటాయి. సో ఫస్ట్ బ్రాకెట్ని కన్సిడర్ చేసేది కాబట్టి ఫస్ట్ ఈ బ్రాకెట్లో ఉన్నది ఎవాల్యుయేట్ చేసుకొని ఆ తర్వాత మొత్తాన్నిగా ఎవాల్యుయేట్ చేస్తుంది. అర్థమవుతుంది కదా ఇదంతా? యా. సో ఇంతవరకు క్లియర్ కదా మీకు? యా. ఓకే. సో జావా స్క్రిప్ట్లో డేటా టైప్స్ గురించి డేటా టైప్స్ ఇన్ జావా స్క్రిప్ట్లో డేటా టైప్స్ వచ్చేసి అన్డిఫైన్డ్ అనేది ఒక డేటా టైప్. ఓకే, నల్ అనేది ఒక డేటా టైప్. అన్డిఫైన్డ్ అనేది నెంబర్ ఈజ్ వన్ డేటా టైప్, స్ట్రింగ్ ఈజ్ వన్ డేటా టైప్, ఈజ్ డేటా టైప్, ఆబ్జెక్ట్
ఇంటీజర్ డేటా టైప్ అండ్ నల్, ఫైనల్లీ నల్ ఈజ్ అన్డిఫైన్డ్. ఓకే, ఇది డేటా టైప్ క్లాస్. అన్డిఫైన్డ్ అంటే ఏంటి, నెంబర్ అంటే ఏంటి, స్ట్రింగ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఓకే దాని గురించి మనం క్లియర్గా అన్న ఇప్పుడు బులియన్ డేటా టైప్ కాదా? బూలియన్ డేటా టైప్, ఓకే. బూలియన్ నల్ కాదు, నల్ డేటా టైప్ వచ్చేసి ఆబ్జెక్ట్ వచ్చింది. ఇవి ఒరిజినల్ క్లాస్. ఓకే అన్న, ఇందాక మనము అండ్ ఆర్ చూసాం కదా, నాట్ చూడలేదు అనుకుంటా కదా. నాట్ అంటే నథింగ్ బట్ రివర్స్ అన్న. ఇప్పుడు నాట్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఏముంది, True. Yeah. నాట్ ఏ అంటే ఫాల్స్. నాట్ ఏ ఫాల్స్, నథింగ్ బట్ ఓకే ఓకే నాట్ ట్రూ అంటే ఫాల్స్. ఫాల్స్. ఫాల్స్, నాట్ ఫాల్స్ అంటే True. అంటే ఓకే రివర్స్. ఓకే సో ఇది అన్న ఇప్పుడు ఈ నాట్ ఆపరేటర్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అంటే ఏ అండ్ దెన్ బి ఆర్ ఏ అట్లా, అంటే చాలా ఉండి ట్రూ ఆర్ ఫాల్స్. ఇప్పుడు నాట్ పెట్టొచ్చు కదా, వాటిలో కూడా యూజ్ చేసుకోవచ్చా? దేనితోటి ఇందాక ముందు మాట్లాడుకున్నాం కదన్న, రెండు వేరియబుల్స్ క్యాన్ ఉండి. యా ఎగ్జాక్ట్లీ. నాట్ ట్రూ అని ఇక్కడ పెట్టేసుకోండి. ఓకే. నాట్ ట్రూ, ఒకటి ట్రూ అంటే నాట్ ట్రూ, ట్రూ అండ్ నాట్ ట్రూ అంటే నథింగ్ బట్ ఫాల్స్ కదా. ఇది యా ఈ మొత్తం స్టేట్మెంట్ ఫాల్స్ అవుతుంది, మొత్తం ఫాల్స్ అయ్యాలి. Yeah. ఫాల్స్ అయింది, ఈ పక్క కూడా ఫాల్స్ అయ్యాలి. రైట్, Yeah. ఫాల్స్ అవుతుంది కాబట్టి ఇది ఫాల్స్. అన్న ఇప్పుడు స్టార్టింగ్ లో పెట్టుకుంటే, అంటే లెఫ్ట్ మోస్ట్ లో అది పెట్టుకుంటే ఆన్సర్ ట్రూ అవుతుందా? అవుతుంది కదా, అవుతుందా? ఓకే. ఓకే అక్కడ. ఓకే యా అంతే కదా. Mhm. మీరు ఎంటైర్ దానికి ఆపరేషన్ ఓకే ఓకే రైట్. యా యా. ఇవి డేటా టైప్, ప్రైమరీ డేటా టైప్స్ ఇన్ జావా. ఓకే నెంబర్ అంటే ఏంటి, స్ట్రింగ్ అంటే ఏంటి చూసాం ప్రస్తుతానికి. బూలియన్ మీకు అర్థమై వస్తుంది ఆల్రెడీ. ఓకే, ఓకే సో వేర్ ఏ ఈక్వల్ టు 10, ఏ ఈక్వల్ టు 10 అంటే ఇదేంటి, నెంబర్ టైప్. యా డేటా టైప్ ఎలా చెక్ చేస్తాము అంటే, ఏ యొక్క టైప్ని ఎలా చెక్ చేస్తామంటే, టైప్ ఆఫ్ అనే మెథడ్ ఒకటి ఉంటుంది జావా స్క్రిప్ట్లో. విండో డాట్ టైప్ ఆఫ్ అంటారు యాక్చువల్గా. విండో డాట్ టైప్ ఆఫ్ అనే మెథడ్. టైప్ ఆఫ్ అనే మెథడ్ ఒకటి ఉంటుంది, డైరెక్ట్ టైప్ ఆఫ్ మెథడ్. టైప్ ఆఫ్ ఏ అంటే ఇది ఏ ఈక్వల్ టు 10 అనేది నెంబర్ కాబట్టి మనకి డేటా టైప్ కూడా నెంబర్. ఓకే యా ఓకే, మీరు ఏ ఈక్వల్ టు 10.0 మామూలుగా అయితే మనం ఫ్లోట్ వాల్యూస్, ఇంటీజర్ వాల్యూస్, డబ్ల్యూని ఇట్లా మాట్లాడుతాం. మిగతా లాంగ్వేజెస్, ఏ లాంగ్వేజెస్ యా మిగతా లాంగ్వేజెస్ గురించి అసలు పట్టించుకోవట్లేదు. ఇక్కడ మాత్రమే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్లో మనకి ఫ్లోట్ వాల్యూస్, ఇట్లాంటి డబుల్ వాల్యూస్, ఇట్లాంటివి ఏమి ఉండవు. ఓకే ఏదైనా సరే నెంబర్ ఓకే ఏదైనా సరే నెంబర్. యారీ ఏ ఈక్వల్ టు 10.0 అనేది వచ్చేసి దాని యొక్క టైప్ కూడా ఏమవుతుందంటే నెంబర్ అవ్వచ్చు. ఓకే 10.0 నెంబర్ అవ్వచ్చు, 10 కూడా నెంబర్ అవ్వచ్చు. ఓకే, డేటా టైప్ వచ్చేసి ప్రిమిటివ్ డేటా టైప్ వచ్చేసి నెంబర్. స్టాటిక్ నెంబర్. యా టైప్ ఆఫ్ అనే మెథడ్ తోటి చెక్ చేస్తాం. ఏ ఈక్వల్ టు టైప్ ఆఫ్, ఏ ఈక్వల్ టు నా దగ్గర స్ట్రింగ్ ఒకటి ఉంది. దీని యొక్క టైప్ ఏమవుతుంది, క్యారెక్టర్. టైప్ ఆఫ్ ఏ, టైప్ ఆఫ్ ఏ క్యారెక్టర్ స్ట్రింగ్. బేసికల్ ఏ టైప్స్ ఉన్నాయి స్ట్రింగ్ అవుతుంది. వీటిలో స్ట్రింగ్. అర్థమవుతుంది. Are you clear about it? యా Susan, యా అన్న. అర్థమవుతుంది కదా. Yeah. ఏ ఈక్వల్ టు నేను ఒక స్ట్రింగ్ రాశాను, సుధాకర్ అనే స్ట్రింగ్. ఆ స్ట్రింగ్ వచ్చేసి దాని యొక్క టైప్ వచ్చేసి స్ట్రింగ్ అవుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి
ఓకే యా వేర్ ఏ ఈక్వల్ టు ఫాల్స్ ఓకే టైప్ ఆఫ్ ఏ ఏమవుతుంది స్ట్రింగ్ స్ట్రింగ్ సింగిల్ అవుతుంది ఏ వాల్యూ ఉంటుంది వాల్యూ ఓకే ఇది ఓకే కదా యా యా నంబర్ ఇందులో ఏదో ఒక వాటిలో ఒకటి సో మనకి ఏమవుతుంది బూలియన్ అవుతుంది రైట్ ఓకే యా యా ఇప్పుడు అర్థమవుతుంది కదా Yeah. ఇంకొకటి కాన్సెప్ట్ లేదు ఒకే వాల్యూ ఏకి డిఫరెంట్ వాల్యూస్ ఇస్తున్నాయి ఒకసారేమో నెంబర్ ఇస్తారు ఒకసారేమో స్ట్రింగ్ ఇస్తారు ఒకసారేమో ఇట్లా బూలియన్ వాల్యూ అట్లా ఇవ్వడం కరెక్ట్ ఇవ్వడం కరెక్టా కాదు కరెక్టే ఫస్ట్ టైం వేర్ ఏ ఈక్వల్ టు 10 అన్నాను ఓకేనా యా ఓకే తర్వాత నేను కొద్దిసేపు పోయి ఏ కొద్దిసేపు అయిన తర్వాత ఏ ఈక్వల్ టు స్ట్రింగ్ ఇచ్చాను ఓకే తర్వాత ఏ ఈక్వల్ టు ఫాల్స్ అని ఇచ్చాను ఇప్పుడు ఫైనల్గా ఏ వాల్యూ ఏమవుతుంది ఫాల్స్ ఫాల్స్ ఉంటుంది ఫాల్స్ ఓకే ఓవర్ రైడ్ అవుతుంది అని మీకు అర్థమవుతుంది కదా యా యా ఇచ్చిన వాల్యూస్ ఓవర్ రైడ్ అవుతుంది రైట్ యా ఓకే టైప్ ఆఫ్ అర్థమైనది మీకు యా అర్థమైంది దీని యొక్క టైప్ ఏంటి నంబర్ నంబర్ దీని యొక్క టైప్ ఇక్కడ స్ట్రింగ్ దీని యొక్క టైప్ బూలియన్ బిలియన్ రైట్ ఎగ్జాక్ట్లీ సో ఈ మూడు అర్థమైనవి కదా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ డేటా టైప్ వేర్ ఏ ఈక్వల్ టు దట్ ఈక్వల్ టు ఇట్లా వేరియబుల్ ఇంతే కదా డిక్లేర్ చేసేది యా యా ఇక్కడ డిక్లేర్ చేస్తాను వేర్ జెడ్ ఇట్లా ఇచ్చాను మీరు వాల్యూని అసైన్ చేస్తే ఆల్రెడీ వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడే వాల్యూని అసైన్ చేస్తే దాన్ని మనం ఇనిషియలైజేషన్ అంటాం వాల్యూకి జెడ్ అనే వాల్యూకి ఇనిషియలైజ్ చేస్తాం జెడ్ అనే వాల్యూని ఇనిషియలైజ్ చేస్తాం ఓకే మనం ఏమి ఇవ్వలేదు అనుకోండి ఇట్లా తీస్తే ఏమి వాల్యూ ఇవ్వలేదు ఓకే అర్థమవుతుందా ఇప్పుడు ఈ యొక్క డేటా టైప్ అంటే ఏం చెప్తారు మీరు స్ట్రింగ్ అన్డిఫైన్డ్ ఎట్లా చెప్తారు స్క్రీన్ అని అంటే మీరు అంటే choice లేదు, అది మీకు ఛాన్స్ లేదు Okay. అవుతుందా లేకపోతే So, లేదు అవుతుందా ఓకే ఇంకొకటి అవుతుందా అనేది మీకు ఛాన్స్ చెప్పడానికి ఛాన్స్ లేదు ఓకే అర్థమవుతుందా యా అర్థం అన్డిఫైన్డ్ సో అన్డిఫైన్డ్ కదా యా కాదా Undefined. ఎందుకంటే మీరు చెప్పలేకపోతున్నారు అవును యా దాని యొక్క వాల్యూని కానీ దాని యొక్క డేటా రైటింగ్ కూడా చెప్పలేకపోతున్నారు అర్థమవుతుందా యా ఇప్పుడు జెట్ వాల్యూ అంటే అన్డిఫైన్డ్ తెలియదు జెట్ వాల్యూ అన్డిఫైన్డ్ ఓకే డేటా టైప్ కూడా అన్డిఫైన్డ్ Okay. వాల్యూ లేకుండా మీరు డేటా టైప్ ఎలా చెప్తారు ఏదన్నా వాల్యూ ఇస్తే ఓకే 10 అనే వాల్యూ ఇస్తున్నారు కాబట్టి ఇది ఓకే డేటా టైప్ వచ్చేసి నెంబర్ అనేది మీకు అర్థం ఓకే దానికి ఏదైనా స్ట్రింగ్ అనేది ఏదైనా స్ట్రింగ్ అసైన్ చేస్తే జెడ్ అనేది స్ట్రింగ్ అనేది అర్థమవుతుంది జెడ్ యొక్క వాల్యూ అనేది ఇది కనుక్కోవచ్చు అంటే మీరు ఏమి అసైన్ చేయకుండా దాని వాల్యూని కనుక్కోవాలి వాల్యూ జెడ్ యొక్క వాల్యూ వచ్చేస్తుంది జెడ్ని ప్రింట్ చేస్తుంది జెడ్ వాల్యూ ఈజ్ అన్డిఫైన్డ్ ఈజ్ జెడ్ వాల్యూ టైప్ ఆఫ్ జెడ్ తీసుకున్నా సరే మీకు Undefined. అన్డిఫైన్డ్ అనే ఉంటుంది ఓకే
ఇక్కడ దానికి డిఫరెన్స్ ఏంటంటే ఇదేమో స్ట్రింగ్లో వచ్చింది, ఇదేమో మామూలుగా డైరెక్ట్గా వచ్చింది. ఓకే అర్థమవుతుందా? యా దీన్ని కంపారిజన్ ఎలా చేస్తారో చూపిస్తాను మీరు తర్వాత అన్డిఫైన్. మీకు వాల్యూ ఎప్పుడు అన్డిఫైన్డ్ వచ్చిందో అర్థమవుతుంది కదా. యా ఎప్పుడు అన్డిఫైన్డ్ వచ్చింది, వాల్యూ ఏం లేనప్పుడు. యా అయినప్పుడు దాన్ని యూజ్ చేయడానికి ట్రై చేస్తే అప్పుడు అన్డిఫైన్డ్ వచ్చింది. ఓకే అర్థమవుతుందా? యా యా వెరీ ఇంపార్టెంట్. అన్డిఫైన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే అప్పుడు ఓకే అర్థమవుతుందా? యా బేసికల్గా ఫాస్ట్గా మనం ఒక 2 or 3 చూద్దాము. ఓకే వెరీ ఇంపార్టెంట్. ఇదిగోండి ఆబ్జెక్ట్ డేటా టైప్ గురించి తర్వాత వేర్ ఏ అది ఈక్వల్ టు ఎంటీ స్ట్రింగ్ ఎంటీ స్ట్రింగ్. ఓకే ఇది స్ట్రింగే. ఓకే ఒక డేటా టైప్ ఏంటి? స్ట్రింగ్ టైప్ ఆఫ్ బి ఏమవుతుంది? స్ట్రింగ్ 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 కాకపోతే ఎంటీ స్ట్రింగ్. ఓకే ఈ యొక్క వాల్యూ వచ్చేసి ఇదిగో వాల్యూ వచ్చేసి ఎంటీ స్ట్రింగ్. ఓకే అర్థమవుతుందా? యా యా ఇప్పుడు ఏలో వాల్యూ ఏముంది? వాట్ ఈజ్ ఏ? అన్డిఫైన్డ్. అన్డిఫైన్డ్ అన్డిఫైన్డ్. ఏ ఈక్వల్ టు బి. ఫాల్స్ ఫాల్స్. అలా కాదు, ఇప్పుడు ఏ అన్డిఫైన్ కదా, దాని వాల్యూ ఇప్పుడు అది అన్డిఫైన్డ్ మీరు ఇక్కడ వాల్యూని మాత్రమే కంపారిజన్ చేస్తుంది. ఆల్రెడీ మనం ఓకే వాల్యూ మాత్రమే కంపేర్ చేస్తుంది. ఓ యా ఇక్కడ ఏలో వాల్యూ వచ్చి అన్డిఫైన్డ్ ఉంది, బిలో వాల్యూ వచ్చి ఎంటీ స్ట్రింగ్ ఉంది. ఆ రెండు ఎలా ఈక్వల్ అవుతాయి? యా అంటే నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు అన్డిఫైన్ కాబట్టి దాని వాల్యూ 0, ఇది ఎంటీ స్ట్రింగ్ కాబట్టి దీని వాల్యూ 0 అవ్వదా? అంటే నల్ అవ్వదా రెండింటికి? ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది ఏమంటే ఇప్పుడు వాల్యూ 0 అని నువ్వు ఎప్పుడు ఇస్తావు, ఎట్లా ఇస్తావు, నువ్వు ఎలా కంప్లీట్ చేయగలవు? 0 అంటే ఖచ్చితంగా అది నెంబర్ అయ్యి ఉండాలి. ఓకే ఓకే యా అర్థమవుతుందా? యా అనేది నెంబర్. నువ్వు ఇచ్చిన డేటా టైప్ అనేది దేనికి దానికి అన్డిఫైన్ డేటా టైప్ దానికి 0 గాట్ ఇట్. ఓకే చేయలేదు కదా. ఓకే ఓకే గాట్ ఇట్. అలా అక్కడే కాన్సెప్ట్ ఏం లేదు. కొంచెం డీప్గా లాజికల్గా థింక్ చేయండి, అర్థమవుతుంది. ఈ ప్రత్యేకంగా గుర్తు కూడా పెట్టుకోవాల్సిన యువతలు వచ్చేసి అన్డిఫైన్డ్ ఉంది, యువతలు వచ్చేసి ఎంటీ స్ట్రింగ్ ఉంది. సో ఆ రెండింటికి అసలు కుదరలేకపోతుంది. దట్స్ ఇట్ ఫాల్స్. ఓకే ఇక్కడ నేను క్వశ్చన్ అడుగుతున్నాను, 5 ఈక్వల్ టు 5 ఏమవుతుంది? ట్రూ ట్రూ ట్రూ. ఇక్కడ ట్రిపుల్ ఈక్వల్ టు 5 అంటున్నాను, ఏమవుతుంది? ఫాల్స్ ఫాల్స్. ఎందుకు? డేటా టైప్ కదా, డేటా టైప్ చెక్ చేస్తుంది అన్నారు కదా, ట్రిపుల్ నెంబర్ ఇది ఈక్వల్ టు అంటే డేటా టైప్ కదా, యువతలేమో నెంబర్ ఉంది, యువతలేమో స్ట్రింగ్. స్ట్రింగ్ ఉంది. సో ఆ రెండింటికి కంపారిజన్ చేస్తున్నప్పుడు డేటా టైప్ లో ఫెయిల్ అవుతుంది. యా వాల్యూ వరకు ట్రూ అవుతుంది, డేటా టైప్ లో ఫెయిల్ అవుతుంది. ఓకే సో అందుకని ఫాల్స్ అవుతుంది. అర్థమవుతుంది కదా? యా యా సో ఈ మనం ఎప్పుడైనా సరే ఏదైనా కంపారిజన్ చేయాలి అనుకుంటే అవసరమైన చోట మాత్రమే డబుల్ ఈక్వల్ టు వాడతాను, కానీ మిగతా చోట్ల అన్ని చోట్ల ట్రిపుల్ ఈక్వల్ టు వాడతాను. ఓకే ఓకే ఇప్పుడు కంపారిజన్ చేయాలనుకున్నాను డేటా టైప్తో సహా చెక్ చేసుకోవాలి. ఓకేనా? యా ఎక్కడ కంపారిజన్ చేయాలనుకున్నా డేటా టైప్తో సహా చెక్ చేసుకోవాలి. ఇది ట్రిపుల్ ఈక్వల్ టు. ఇందాక ట్రిపుల్ ఈక్వల్ టు గురించి చెప్తాను కదా, ఆ ట్రిపుల్ ఈక్వల్ టు కవర్ అయిపోయింది కదా, డేటా టైప్ కవర్ అయింది కదా. యా ఓకే ఇంకా నెక్స్ట్ డేటా టైప్ వచ్చేసి ఆబ్జెక్ట్ అనుకుందాం. ఆబ్జెక్ట్ వచ్చేసి మనకి ఎరేస్ కానీ, ఎరే అంటే ఇట్లా తీసుకుంటారు, ఇట్లా ఉంటుంది. ఓకే ఓకే ఆబ్జెక్ట్ వచ్చేసి
ఇలా ఉంది. ఇది ఏరే అర్థమవుతుంది కదా. యా ఏ అనేది వచ్చేసి ఎంటీ ఏరే ఇట్లాంటిది, బి వాల్యూ వచ్చేసి ఎంటీ ఏరే. ఇక్కడ సో ఇప్పుడు అదే కూడా డేటా టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్. అరే కూడా డేటా టైప్ వచ్చేసి ఆబ్జెక్ట్. ఈ రెండింటికి వచ్చేసి ఆబ్జెక్ట్ అన్నమాట. మీరు అరేస్ ఎట్లా రాస్తారు, లేకపోతే వాటి యొక్క సింటాక్స్ ఏంటి అనేది చూసుకొని మనం క్లియర్ అనమాట. ఇక్కడ ఓకే టైప్ ఆఫ్ బి కూడా వచ్చేసి ఆబ్జెక్ట్. ఓకే కదా. ఓకే యా ఓకే. ఇప్పుడు మీ దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది, వేర్ ఏ ఈక్వల్ టు స్ట్రింగ్ ఉంది. ఇది స్ట్రింగ్ కాదంట స్ట్రింగ్. యా కాబట్టి యా స్ట్రింగ్. యా దీన్ని మీరు నెంబర్ గా మార్చాలి అంటే బ్రేక్ తీసేయాలి. నంబర్ కాదు, ముందు నంబర్ పెట్టి అది కాల్ చేస్తే నంబర్ అయిపోతుంది. నంబర్ పెట్టి అది కాల్ చేస్తే నంబర్ అయిపోతుంది. నమ్ అనేది మనకి ఇదిగో డేటా టైప్, మనకి మెథడ్ కానీ ఏమీ లేదు. ఆల్రెడీ మనం చేస్తున్నాం, గుర్తుందో లేదు. పార్సింట్ యా పార్సింట్ తోటి ఉంటుంది. Okay, పార్సింట్ తోటి okay. అంటే ఫ్లోటింగ్ వాల్యూ లేదు మార్చింది, ఇంటీజర్ అంటే ఇంటీజర్ వాల్యూ. ఓకే ఓకే. ఇప్పుడు స్ట్రింగ్ 10 కాస్త ఏమవుతుంది, నంబర్. నెంబర్ కదా. ఓకే ఓకే. స్ట్రింగ్ 10 కాస్త ఓకే. పార్స్ ఫ్లోట్ అంటే అది ఫ్లోటింగ్ వాల్యూ 10.0 వచ్చింది. బట్ మనకి ఇక్కడ 10 చూపిస్తున్నారు. ఓకే ఓకే వాల్యూ ఓకే ఓకే. యా మరి పార్సింట్ చేసినప్పుడు ఏమొచ్చింది, పార్సింట్ ఈ నెంబర్ వాల్యూ వచ్చేసి ఇట్లా ఉంది. ఏ ఈక్వల్ టు 10.0.3 సంథింగ్ ఇట్లా ఉంది. నేను ప్యాకింగ్ చేస్తే 10 అవుతుంది. 10 10.0. రైట్, ఓకే 10.0 అవుతుందా. 10.0 అవుతుంది అనుకుంటున్నాను. నేను 10 అనుకుంటున్నాను. ఇదిగో ఇంటీజర్ అన్నావు, ఇంటీజర్ వాల్యూస్ ఎట్లా ఉంటాయి, 1 2 3 ఎట్లా ఉంటాయి. ఓకే లో ఉండాలంటే ఫ్లోట్ వాల్యూ. ఓకే ఓకే 10 వాల్యూ. దీని పార్ట్స్ ఫ్లోట్ కి పార్సింట్ కి డిఫరెన్స్. ఓకే కాదు కదా. యా యా మీరు ఇంకోటి ఏం చెప్తుందంటే, మీరు ఆన్సర్ చెప్పడానికి సిగ్గుపడద్దు, ఎందుకంటే నేర్చుకోవడానికి మనం వచ్చాం. ఓకేనా. యా మీరు తప్పైన ఒకవేళ ప్రాబ్లం లేదు, మీరు చెప్పేసేయండి. ఓకే చెప్తాను కదా. ఓకే, పార్సింట్ ఇంటీజర్ చేసినప్పుడు ఈ వాల్యూ వచ్చేసి ఇంటీజర్గా కన్వర్ట్ అవుతుంది, అది 10 అవుతుంది. ఓకే. ఓకే డేటా టైప్ చేంజ్ చేసినప్పుడు దీని డేటా టైప్ దాని డేటా టైప్ నెంబరే ఉంటుంది. బట్ ఫ్లోట్గా మార్చినప్పుడు ఈ ఫ్లోటింగ్ వాల్యూ వచ్చింది, ఇంటీజర్గా మార్చినప్పుడు ఇంటీజర్ వాల్యూ. రైట్, యా అర్థమవుతుంది కదా. యా లాజికల్ ఆపరేటర్స్ చేసాము, తర్వాత రిలేషనల్ ఆపరేటర్స్ చేసాము, అథమెటికల్ ఆపరేషన్స్ చేసాము, తర్వాత ఈ డేటా టైప్స్ కూడా చెక్ చేసాము. అదే వీటి మీద ఒక చిన్న అసైన్మెంట్ ఏంటంటే, మీ దగ్గర ఒక ఇన్పుట్ టెస్ట్ ఉంది. సో ఒక బటన్ కూడా ఉంది. బటన్ ఉన్నప్పుడు డిస్ప్లే టేబుల్ అంటే ఆటోమేటిక్ టేబుల్. మీరు అదే ఆటోమేటిక్ టేబుల్ మాకు ఇక్కడ టేబుల్స్ ఉంటాయి కదా, 2 into 10 3 into 10. యా అట్లాంటి మీరు డిస్ప్లే చేయాలి. ఎట్లా చేస్తారు ఇప్పుడు, క్లాసెస్ ఎలా డాక్యుమెంట్
ఇచ్చి గెట్ టేబుల్ అన్నారు అనుకోండి. గెట్ టేబుల్ అన్నప్పుడు ఏం జరగాలి అంటే మీకు 10 టేబుల్ డిస్ప్లే అవ్వాలి. ఓకే అది మన ఇంటెన్షన్. ఓకే 10 టేబుల్ అంటే 10 into 1 ఈక్వల్ టు 10, 10 into 2 ఈక్వల్ టు 20. ఇట్లా డిస్ప్లే అని ఎంత నెంబర్ ఇస్తే అంత నెంబర్ డిస్ప్లే. ఓకే, అది నేను చెప్పాలనుకుంది. కాకపోతే దానికి పర్మిట్ కొట్టుకుంటాను. ఓకే ఈ రోజు అయితే Okay. ఒకసారి రివైండ్ చేసుకోండి. Yeah, okay. ఈరోజు మనం మాట్లాడుకుందాం ఏంటి అథమెటిక్ ఆపరేషన్స్, లాజికల్ ఆపరేటర్స్, తర్వాత రిలేషనల్ ఆపరేటర్స్, తర్వాత అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్ నథింగ్ బట్ ఈక్వల్ టు డబుల్ ఈక్వల్ టు అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ప్లస్ మైనస్ ఈక్వల్ టు అసైన్మెంట్ ఈక్వల్ టు ఈక్వల్ టు ఓకే ఓన్లీ ఈక్వల్ టు ఓకే ఈక్వల్ టు యా ఓకే. లాజికల్లో వచ్చేసి లాజికల్ ఏమి వస్తే లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అండ్ ఇంకోటి ఏమి వచ్చింది డబుల్ ఈక్వల్ టు డబుల్ ఈక్వల్ టు ఇంకా ట్రిపుల్ ఈక్వల్ టు ఓకే సారీ లాజికల్ రిలేషన్. ఓకే, లాజికల్ ఆపరేటర్స్లో అండ్ నాట్ ఆర్ అండ్ ఆరు నాట్ అర్థమెటిక్ ఆపరేషన్స్లో ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ఆర్ Into డివైడెడ్ బై పర్సెంట్ మాడ్యులర్ డివిజన్ రిమైండర్ పర్సెంటేజ్ కూడా యా అసైన్మెంట్ ఆపరేటర్ వచ్చేసి డేటా టైప్ వచ్చేసి చెప్పండి. అన్డిఫైన్డ్ number, string, boolean, అన్డిఫైన్డ్ ఓకే, ఫస్ట్ గుర్తుపెట్టుకుని అన్డిఫైన్డ్. undefined. అన్డిఫైన్డ్ ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి. యా నంబర్ Number, దెన్ స్ట్రింగ్స్ string, ఆ తర్వాత ఆబ్జెక్ట్ boolean, object, బూలియన్ object. ఆబ్జెక్ట్ బూలియన్ బూలియన్ వాల్యూ బై డిఫాల్ట్ ఏమవుతుందంటే ఫాల్స్ ఉంటుంది. ఓకే ఏ లాంగ్వేజ్లో ఉంటుంది సరే బై డిఫాల్ట్ ఫాల్స్. బూలియన్ వాల్యూని ఎలా క్రియేట్ చేస్తారు? డాట్ ఏ ఈక్వల్ టు న్యూ బూలియన్ అన్నారు అనుకోండి, ఇంకో ఇట్లాగా బూలియన్ అని ఇట్లా క్రియేట్ చేస్తారు కదా బూలియన్ వాల్యూని. మీరు ట్రూ ఆర్ ఫాల్స్ అనేది చెప్పకపోతే ఇట్లా క్రియేట్ చేయాలి. అర్థమవుతుందా? ఓకే ఫస్ట్ ఏ ఈక్వల్ టు ట్రూ అంటే ఏం బాధ లేదు. అర్థమవుతుందా? యా ఏ ఈక్వల్ టు ట్రూ అవుతుంది. ఏ వాల్యూని మీరు ఒక బూలియన్ వాల్యూ లాగా క్రియేట్ చేయాలి అంటే ఇట్లా క్రియేట్ చేయాలి. ఏ వాల్యూ వచ్చేసి బూలియన్ ఫాల్స్ ఉంటుంది. ఫాల్స్ ఉంటుంది. ఫాల్స్. ఓకే ఓకే, బై డిఫాల్ట్ బూలియన్ వాల్యూ వచ్చేసి ఫాల్స్. అర్థమవుతుంది కదా? యా అది గుర్తుపెట్టుకోండి. బై డిఫాల్ట్ వచ్చేసి బూలియన్ ఫాల్స్, నాట్ ట్రూ. మళ్ళీ కన్ఫ్యూజ్ చేయకూడదు ట్రూ అని చెప్పండి. ఓకే ఆల్వేస్ ఫాల్స్ ఆల్వేస్ ఫాల్స్. Okay. డేటా టైప్స్ గురించి మాట్లాడుకున్నాం. తర్వాత ఇంకేం మాట్లాడుకున్నాం ఈ క్లాస్లో? Operations, arithmetic operations. అర్థమెటిక్ ఆపరేషన్స్ అయిపోయింది. ఇంక్రిమెంటల్ ఆపరేషన్స్. Oh, yeah. ప్లస్ ప్లస్ మైనస్ 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 అది పోస్ట్ 3 అనేది మీరు యూజ్ చేద్దాం చెప్పండి. Okay. ఈ క్లాస్ సబ్మిట్ అవుతుంది. ఓకే ఓకే, ఒకసారి వీటన్నిటి మళ్ళీ చూడండి. ఓకే,
మీకు తరువుగా అనిపించేంత వరకు చెప్తాను. ఎందుకంటే ఇవే ఇంపార్టెంట్ ఓకే. అన్ని క్లాసెస్. ఓకే, నేను నెక్స్ట్ టుమారో క్లాస్ ఏ టైం? అంటే మీరు డే టైం చెప్పగలుగుతారా అన్న? రేపు అండ్ ఎల్లుండి, సాటర్డే సండే. డే టైం అంటే మాకు అదే మీకు మార్నింగ్ కదా, యా మీకు మార్నింగ్ వేరే క్లాస్. ఓకే ఓకే ఈవినింగ్ టైంలో 8కి ఒక క్లాస్. అంటే నాకు ఓకే కార్తిక్, నాకు ఓకే రాత్రి అయినా ఇంకా ఐ మేనేజ్. ఈ టైం అయినా ఓకే నాకు. ఓకే, అంటే మరి 9 కల్లా తీసుకుందామా అన్న? ఈవినింగ్ 9కి. మాకు 9 అంటే మీకు సంథింగ్ అరౌండ్ 7:30. 7:30 మీకు 7:30 ఏమో ఉంటుంది. 7:30 to 9 అంటే 1.5 hours. నాకు ఓకే, నాకు ప్రాబ్లం. యా, ఆ టైమే పెట్టుకుందాం అన్న. 9కి పెట్టుకుందాం రేపు ఈవినింగ్. 9 పెట్టేస్తున్నాం. యా. ఓకే సార్. అన్న అంటే ఎవ్రీ వీక్ కూడా సండే రోజైనా మార్నింగ్ వీలు అవ్వాలా మీకు? అంటే వీకెండ్ కదా, సో ఒక్క రోజైనా మార్నింగ్ ఉంటే బెటర్ అన్న. సండే ఒక్కరోజు నాకు ఓకే, కానీ అయితే నేను ఆల్రెడీ మామూలుగా అయితే అతనికి నేను సండేస్ చెప్పను. ఓకే. ఓకే సో లేకపోతే ఒక పని చేద్దాం అన్న, మనకి నార్మల్ గా ఆఫ్ వచ్చేసి సండే పెట్టుకుందాము. సండే ఆఫ్ కానీ నాకు పెట్టుకొని, వన్ డే క్లాస్ కార్తిక్, అంటే నేను 9:15 నుంచి కంటిన్యూ అవ్వాలి ఇంకా. యా అది ప్రాబ్లం. అంటే మనము రెగ్యులర్ గా 9కి మీకు ఓకేనా అన్న? డైలీ అంటే మొత్తం వీక్ మొత్తం. డైలీ 9 అంటే కష్టం, ఎందుకంటే మీరు వెడ్నెస్డే ట్యూస్డే ప్రాబ్లం అన్నారు కాబట్టి నేను అడ్జస్ట్ చేసుకుంటాను. కానీ ఓకే యాక్చువల్గా నాకు ఆఫీస్ 8:30 కన్నా మార్నింగ్ 8:30. ఓకే 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 7:30కి స్టార్ట్ చేస్తే అది 9 వరకు నడుస్తుంది కదా క్లాస్. యా 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 ఓకే సో మీకోసం అడ్జస్ట్ చేశాను అంతే, కానీ నాకు 8:30కి ఒరిజినల్ ఆఫీసు. ఓకే కాకపోతే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లేట్గా వెళ్ళొచ్చు, కానీ ప్రతిరోజు లేట్గా అంటే మీరు మొత్తం మళ్ళీ కవర్ చేయలేదు. అగ్రిగేట్ అవర్స్ 8 to 5 సంథింగ్ ఉండాలి ఓకే ఓవరాల్గా. నేను 9 to 6 వర్క్ చేశాను అనుకోండి ఆఫీస్లో, అది Yeah. ఎలా చేసినా కానీ 8 అవర్సే అవుతుంది, 9 అవర్స్ కాదు కదా. యా. ప్రాబ్లం అవుతుంది. అంటే మరి వేరే క్లాస్ ఏమన్నా, అంటే సాటర్డేస్ అండ్ సండేస్ మాత్రం మార్నింగ్స్ కలగా ఏమన్నా ఛాన్స్ ఉందా? మాకు మార్నింగ్ టైమ్స్ లో చెప్పగలరా సాటర్డే అండ్ సండే? ఓకే, ఈ వీక్ ఓకే, నెక్స్ట్ వీక్ నుంచి. సండే మాత్రమే నాకు ఛాన్స్ ఉంది. ఓకే ఓకే సాటర్డే కూడా నేను అతనికి ఈవినింగ్ టైంలో 8కి స్టార్ట్ చేస్తాను. ఓకే 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 సండే ఒక్కటే అది 1 అవర్ Okay. చెప్తారా అన్న మీరు క్లాస్, ఈవినింగ్ క్లాస్? అది 1 అవర్. ఈవినింగ్ క్లాస్ అయితే 1 అవర్ అంటే అప్పుడు ఎక్స్పీరియన్స్ అన్నమాట, 10 years ఎక్స్పీరియన్స్. ఓకే ఓకే కాబట్టి అతనికి నాకు ఈవినింగ్ అవన్నీ ఓకే అతని ముందు 3 years ఎంప్లాయ్. యా. సో మరి అయితే మనం